ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక తమ్ముళ్లను ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు అందని ద్రాక్షగానే మారాయట. రేపో మాపో కీలక పదవి వరిస్తుందని ఆశపడ్డ నేతలకు నానాటికి నిరాశే మిగులుతోందట. నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా 1,00,000 అడ్డంకులు ఎదురవుతుండడంతో ఇప్పట్లో ఆ పదవుల పంపకాలు చేపట్టే పరిస్థితి ఏమాత్రం కనబడ్డం లేదట. ఇంతకు నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? తమ్ముళ్ళ ఆశలు త్వరలోనైనా నెరవేరవా? వాజ్ ది స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నారు. దాడులు, కేసులను ఎదుర్కొని నిలబడ్డారు. కట్ చేస్తే 5 ఏళ్ల వైసీపీ సర్కారు పతనంతో మళ్లీ రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో కూటమి జెండా ఎగిరింది. ఇక తమ కష్టాలు తీరుతాయని, ఇన్నేళ్లు పడ్డ శ్రమకు ప్రతిఫలంగా పార్టీలో, ప్రభుత్వంలో చిన్నదో పెద్దదో పదవి దక్కకపోతుందా అని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆశించారు. అయితే ఏపీలో కూటమి సర్కారు కొలువై 9 నెలలు గడుస్తున్నా తమ్ముళ్ల కల నెరవేరటం లేదట. నామినేటెడ్ పదవుల నియామకాల్లో జాప్యంతో తీవ్ర నిరాశలో ఉన్నారట. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని నామినేటెడ్ పదవులు వరిస్తాయని లీడర్లు సంబరపడ్డారు. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రోటోకాల్ పదవులు దక్కుతాయని ఆశపడ్డారు. గత కొన్ని నెలలుగా కళ్లలో ఒత్తులేసుకుని వేచి చూస్తున్న తెలుగు తమ్ముళ్లకు నానాటికి నిరాశ ఎదురవుతోందట. గతంలో కొన్ని కీలక పదవులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్ పదవులను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా చాలా వరకు నియామకాలు పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని బోర్డులకు పాలక మండలి నియామకాలు, డీసీసీబీ, డీసీఎంఎస్ వంటి పాలకవర్గ నియామకాలు పెండింగ్లోనే ఉన్నాయి. మార్కెట్ యార్డులకు కమిటీలను నియమించలేదు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలోని పలు కీలక విభాగాల్లోనూ నియామకాలు ఇప్పటికీ జరగలేదు. వీటి కోసం ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పలువురు నేతలు పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరలోనే పదవులు వరిస్తాయనుకున్న నేతలకు అవి అందని ద్రాక్షలా మారుతున్నాయట. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్లో నామినేటెడ్ పదవుల నియామకానికి అడ్డుకట్టపడిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎన్నికలు పూర్తయి కోడ్ తొలగిపోయే వరకు నియామకాల భర్తీ లేనట్టేనట. ఇదిలా ఉంటే డీసీసీబీ, డీసీఎంఎస్లను ఉమ్మడి 13 జిల్లాలకు కాకుండా 26గా విభజించిన అనంతరమే పాలక మండళ్ల నియామకం చేపడతారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అది ఇప్పట్లో జరిగే పని కాదని, వాటిపై ఆశలు పెట్టుకున్న నేతలకు పదవులు ఇప్పట్లో దక్కేలా లేవని తెలుస్తోంది. దేవాదాయ శాఖలోనూ ప్రతి జిల్లాలో ప్రముఖ ఆలయాలకు కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. చాలా జిల్లాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు అధ్యక్షుల నియామకాలు జరగాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఆయా నియామకాలకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు వెలువడలేదని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్కెట్ యార్డు కమిటీలు దాదాపు నియోజకవర్గానికి 1 ఉన్నాయి. ఆయా పదవులపై తమ్ముళ్లు కొంతకాలంగా బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు. 2-3 ఏళ్ల కాలపరిమితితో నియమించే నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండటంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీటితో పాటు పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో పదవులు ఆశిస్తున్న వారు సైతం నియామకాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలు వీలైనంత త్వరగా జిల్లాల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతల చుట్టూ తిరుగుతూ హంగామా చేస్తున్న వారికి కాకుండా కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం చేయాలని కూటమి నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు. మార్చి నెల మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత అయినా నామినేటెడ్ పదవుల పంపకాలపై కూటమి పెద్దలు దృష్టి సారిస్తారో లేదో చూడాలి.